బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్. సో చాలా 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 రోజుల తర్వాత మేము మళ్ళీ వ్లాగ్ తీస్తున్నాం. సో మేము బయటకు వెళ్తున్నాం అనమాట. ఓన్లీ గర్ల్స్ అవుట్ అనమాట. ఇట్స్ అ గర్ల్స్ డే అవుట్. సో ఇక్కడ ఏ బాయ్స్ కనిపించారు మీకు. సో చూడాలి ఎలా ఎంజాయ్ చేస్తామో. అసలు డే అవుట్ ఎక్కడికి వెళ్తున్నాం, ఎంతమంది వెళ్తున్నాం అన్ని వ్లాగ్ చేస్తాం. ఓ పెద్ద గ్యాంగ్ ఏం కాదు అది, ఉన్న నలుగురమే వెళ్తున్నాం, మంచిగా ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాం. సో ఇప్పుడు యాక్చువల్ 3కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము, ఇప్పుడు ఆల్రెడీ 3:30 అవుతుంది. సో చూడాలి ఎప్పుడు స్టార్ట్ అవుతాము. సో ఇంకా ఎట్ లాస్ట్ 3:45కి స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ నేను సిరి జాను ఒక బండి మీద వెళ్తున్నాం. యాక్చువల్లీ సాత్విక ఇంకా వాళ్ళ మమ్మీ ఒక బండిలో వస్తారు. సాత్విక వాళ్ళ మమ్మీని హాఫ్ వేలో డ్రాప్ చేయాలి. సో మేము స్కార్ఫ్ కట్టుకొని స్టార్ట్ అయ్యాము. సో డ్రాప్ చేసి పెట్రోల్ దగ్గర ఆగాము. సో పెట్రోల్ లేదు కాబట్టి పెట్రోల్ కొట్టించుకోనికి వచ్చినాం. మేము ఎప్పుడు వచ్చినా ఏదో ఒక దరిద్రం అయితేనే ఉంటుంది. సో పెట్రోల్ కొట్టించుకొని వచ్చినాము, రాగానే వర్షం స్టార్ట్ అయింది. ఇంతసేపు వర్షం పడ్డది, ఇప్పుడే వర్షం ఆగిపోయింది. సో మేమిద్దరం ఒక బైక్లో వెళ్తున్నాము. సో ఇంకొక బైక్లో వీళ్ళిద్దరు వస్తున్నారు. ఇంకా వానలోనే అలా కంటిన్యూ చేసినాం డ్రైవ్. ఎందుకంటే మరీ పెద్దగా పడట్లేదు వాన, జస్ట్ డ్రాప్సే పడ్డాయి కానీ చాలా ఫాస్ట్గా పడ్డది. మేము ఇంకా స్కార్ఫ్ హెల్మెట్ పెట్టుకున్నాం కాబట్టి మాకు అంత అనిపించలేదు, కానీ ఎట్ లాస్ట్ వర్షంలో వెళ్ళాం. సో ఈ ప్లేస్ అంతా చూడంగానే మీకు ఎక్కడ వెళ్తున్నామో అనేది ఒకటి మైండ్లోకి వస్తుంటుంది కదా. సో ఆ ప్లేస్ ఏంటి అంటే, ఆ ప్లేస్ని చూస్తేనే ఓకే ఇది హైదరాబాద్ అని ఎవరన్నా. సో వర్షంలో చార్మినార్ ఎక్స్ప్లోర్ చేసేద్దాం. లెట్స్ గో. ఇంకా ఫైనల్గా ఎట్లనో అట్లా కష్టపడుతూ చార్మినార్ రీచ్ అయినాం. సో యాక్చువల్లీ మేము క్యాబ్లో వద్దాం అనుకున్నాం, బట్ ర్యాపిడోకి ఖర్చు ఎక్కువ అవుతుంది అనేసి బండి మీద వచ్చాం అనమాట. గాయస్ నా హెయిర్ స్టైల్ పోయింది గాయస్. డ్రైవ్ చేసేటప్పుడు హెల్మెట్ పెట్టుకున్నా, మొత్తం పోయింది. ఫైనలీ చాలా స్ట్రగుల్ తర్వాత వర్షంలో తడుచుకుంటూ చార్మినార్ రీచ్ అయ్యాం. ఇంకా చార్మినార్ వచ్చినామంటే షాపింగ్ చేయకుండా ఉండలేం కదా. సో మేము స్టార్టింగ్లోనే ఇయర్ రింగ్స్ కనిపించినాయి మాకు. సిరి తీసుకుందాం అనుకుంది, చూస్తూ ఉన్నింది, బట్ నేనేం అనుకోలేదు తీసుకుందాం అనేసి, జస్ట్ చూస్తూ ఉన్నిన్నా. నాకు ఇవి ఇయర్ రింగ్స్ నచ్చినాయి కానీ ఏం తీసుకోలేదు. షాపింగ్ ఏమో కానీ గైస్, లిటరలీ ఈ వెదర్కి అసలు వర్షం పడి ఇప్పుడు ఎండొస్తుంది. నాకు అవ్వట్లేదు గాయస్, నేను ఇంటికి వెళ్ళిపోతా. నాకు అవ్వట్లేదు, ఫుల్ వేడిగా ఉంది అసలు. బట్ చార్మినార్ అంటే చార్మినార్, అసలు ఆ క్రౌడ్ ఈరోజు ఇంకా సండే కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంది. సో గైస్ బ్యాంగిల్ జోన్కి వచ్చినాం అనమాట. చార్మినార్లో ఫేమస్ అయిన బ్యాంగిల్స్ చూడకుండా ఎలా ఉంటాం. సో బ్యాంగిల్స్ చూసినాము, తీసుకుందాం అనుకున్నాం, కానీ ఆ క్రౌడ్కి బురద రోడ్స్ అన్నీ మాకు అస్సలు తీసుకోబుద్ధి కాలేదు. అక్కడ నుంచి బయటికి వచ్చేసినాము. సో చూస్తూ నిన్నాము రోడ్ అంతా, ఏమైనా మంచిగా దొరికితే చూద్దామనేసి. బట్ నేను ఒకటి ఫిక్స్ అయినా, కడియం తీసుకుందామని. నాకు ఒకటి చాలా బాగా నచ్చింది. కడియం తీసుకుందామని ఫిక్స్ అయినా కానీ అది దొరకదా అని క్లారిటీ నాకు లేదు. బట్ ఆ వర్షం పడ్డ తర్వాత కొంచెం సన్లైట్కి మా ఫేసెస్ అన్నీ గ్లో వచ్చినాయి. సో ఇట్లా ర్యాండమ్ క్లిప్స్ తీసుకున్నాము. అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామా అనిపిస్తుంది. అది కూడా సండే రోజు ఫుల్ క్రౌడ్ ఉంది, ఫుల్ వర్షం పడ్డది. సో మాకు ఇలానో ఉంది గైస్. సాత్విక ఇన్నర్ ఫీలింగ్, నన్ను ఇప్పుడే ఎందుకు తీసుకొచ్చారా బయటికి. అసలు ఒక మంచి ఫ్రాక్ వేసుకున్నా, ఇది వేపించారు, స్వెటర్ నచ్చిన ఒక్క పుస్తకం. ఫైనలీ గైస్ అనుకున్నది తీసుకున్నాను. ఇది వేరేది అండి, అది చాలా టైట్ ఉంది. ఫైనలీ అనుకున్నది తీసుకున్నాం. దగ్గర నుంచి కొనుక్కొని వచ్చుకున్నాం. అసలు ఎందుకు తినుకున్నామో తెలియదు. చార్మినార్లో ఫేమస్ అయిన భాగ్యలక్ష్మి టెంపుల్కి వచ్చాం గైస్. ఇంకా చార్మినార్ వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోకుండా ఎలా ఉంటాం చెప్పండి. సో దర్శనం చాలా బాగా అయింది. క్రౌడ్ ఉన్నా కూడా లోపలికి అమ్మవారి గుడిలోకి ఎవ్వరు రాలేదు. సో ఇంకా క్లైమేట్ కూడా చూసారు కదా, అసలు ఎంత క్లౌడీగా ఉందో. చాలా క్లౌడీ అంటే క్లౌడీ ఉంది. ఆ క్లౌడీలో కూడా అసలు ఎండ చూసిరా 5 o'clockకి అసలు ఎంత ఎండ కొట్టిందంటే మాకి ఆపోజిట్లో. అందుకే మా ఫేసెస్ అంత గ్లో అవుతున్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ చూసి సెలెక్ట్ చేసి సిరి కొన్ని తీసుకుందనమాట. గలీజ్ ఉంటుంది.
ఫైనల్లీ కమ్మలు కొన్నాను. ఏమేమి తీసుకున్నామో చూపిస్తాం. షాపింగ్ కొంచెం చేసినాము, ఎక్కువ ఏం చేయలేదు, జస్ట్ స్కార్ఫ్ ఇయర్ రింగ్స్ కొనుక్కున్నాం. చార్మినార్ వచ్చి మిలాన్ జ్యూస్ తాగకుండా ఉంటామా, సో ఇంకా అందరం ఆర్డర్ పెట్టుకున్నాము. సో జానుది వచ్చే గ్యాప్లో మేము ఇలా వీడియోస్ తీసుకున్నాం అనమాట. నేనేమో అందరివి పట్టుకొని ఉన్నా, సిరి వీడియో తీస్తుందని చెప్పేసి. సో సిరి ఏమో మ్యాంగో ఫలూదా, సాత్విక వాటర్ మిలన్ జ్యూస్, నేనేమో ఫ్రూట్ సలాడా, ఫ్రూట్ కస్టర్డ్ తీసుకున్నా. జానేమో మోసంబి తీసుకుంది, దాన్ని తాగాలని చలసల. కానీ అందరిది బాగుంది గైస్, నిజంగా చాలా బాగుంది అందరిది. అట్టర్ ఫ్లాప్ అంటే సిరిది ఒక్కతే. అసలు ఎంత వరస్ట్గా ఉందంటే అది మొత్తం అసలు టేస్టే డిఫరెంట్గా ఉంది. నోరంతా ఖరాబ్ అయింది అసలు. నాది బాగుంది, జానుది, సాత్విక అందరిది బాగుంది టేస్ట్, మరీ ఓవర్ స్వీట్ లేకుండా. కానీ సిరిది ఎందుకు అంత ఫ్లాప్ అయిపోయింది అసలు. ఇక్కడ అది ఆమెనే చెప్తుంది. సో ఆమె తినలేక, డబ్బులు వేస్ట్ అయితే అని పడేయలేక కష్టంగా తింటుందన్నమాట తను. సో ఇంకా మాది అందరిది అయిపోయింది, మేము పడేసినాము ఇంకా. సో గైస్, ఇందాక ఏమైంది తెలుసా, ఇందాక ఒక ర్యాండమ్ పర్సన్ మా దగ్గరకు వచ్చి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్కి తీసుకున్నాడంట, కమ్మలు తీసుకున్నాడు. ఇంకా గాజులు అడిగాడు గైస్, మట్టి గాజులు ఎక్కడ చేస్తారు అని. కమ్మలు అయితే మా సెలెక్షన్ ఓపికగా మేము మొత్తం తిరిగినాం, ఒక ప్రదక్షిణ చేసాం, ఒక ప్రదక్షిణ తీసుకొని పక్కన పెట్టి మరి తిరిగాం. లిటరలీ తీసుకుంటే మంచిగా, కానీ బాగున్నాయి గైస్. యాక్చువల్లీ నేను కూడా తీసుకున్నా కమ్మలు, చూపిస్తాం మీకు. నాకు నచ్చినాయి, అవే సెలెక్ట్ చేసి చూపించినాం. ఆయనకు కూడా నచ్చినాయి, తీసుకున్నాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ బాగుంది గైస్. కానీ సో గైస్ ఫైనలీ ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాం. సో యాక్చువల్గా హిడెన్ ప్యాలెస్ అని ఒకటి ఉండే, బట్ అది కొంచెం లాంగ్ ఉండేసరికి అటు క్యాన్సిల్ అయింది. వెళ్ళేటప్పుడు రీల్స్కి ఒక ప్లేస్ దగ్గర ఆగుదామని చూస్తున్నాం. సో అక్కడ రీల్స్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. ఇంకా మేము ఫైనల్లీ 6:30కి అలా స్టార్ట్ అయినాము చార్మినార్ నుంచి. మాకు అసలు ఎట్లుండిందంటే అబ్బా ఎంత తొందరగా వెళ్ళిపోతామరా అనిపించింది. ఆ క్రౌడ్ అసలు ఎంత ఘోరంగా ఉండే అంటే, వర్షం పడి బురద రోడ్లన్నీ. సో అసలు ఏడికి వెళ్ళాలనిపించలేదు, ఎంజాయ్ చేసినట్టు కూడా లేదు. సో ఫైనల్గా ఇంకా బాయ్ చెప్పేసినాము చార్మినార్కి. సో స్పాట్కి అయితే వెళ్తున్నాం అనమాట, చూడాలి. ఆ రీల్స్ ఏమో కానీ మా టైంపాస్ ఎక్కువైంది కదా, నిజం చెప్తున్నా. ఫుల్ టైంపాస్ చేసుకున్నాం, మేము కుళ్ళు జోకులు వేసుకొని. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న ఒక చెరువుకి వచ్చినాము. సిరి ఇంకా సాత్విక సాంగ్స్ పెట్టుకొని వినుకుంటూ వస్తున్నారనమాట. మా దగ్గర ఇయర్ బడ్స్ లేవు కాబట్టి మేము పెట్టుకోలేము, మేము చిల్ అవుతున్నాము. సో సిరి అన్ని ఫోక్ సాంగ్స్ పెడుతుంది. సో అదే చెప్తుంది అనమాట. ఇక్కడ మా జాను తన అందాన్ని చూసుకుంటుంది. సాత్విక యూఆర్ సో బ్యూటిఫుల్ అనగానే చాలా బ్లష్ అయిపోయింది అలా. సో నిజమే, జాను క్యూట్గానే ఉంటుంది. సో మీరు కూడా కామెంట్స్లో చెప్పండి షీస్ క్యూట్ అని చెప్పేసి. పానీపూరి తినికి వచ్చినాం గైస్. ఇంకా రీల్స్ అనుకున్నాం, రీల్స్ కాలేదు కాబట్టి ఆకలి వేస్తుంది. సో ఆఫ్ కోర్స్ పానీపూరి మ్యాండేటరీ. సో మేము ఎప్పుడు తినే పానీపూరి దగ్గరికే వచ్చినాము గైస్. మేము పానీపూరి తిన్నామన్నమాట. పానీపూరి తినేటప్పుడు వర్షం పడ్డది. యాక్చువల్లీ రీల్స్ తీసామనుకున్నాము, బట్ రీల్స్ తీయడానికి మాకు కరెక్ట్ స్పాట్ దొరకలేదు. సో మా ఇంటి దగ్గర ఉన్న గ్రౌండ్కి వచ్చినాము. ఇక్కడేమో సిగ్గెందుకంటే ఫుల్ ఉన్నారు గైస్, పని లేక తిరుగుతున్నాం గైస్. మేము మాకు రీల్ తీయాలన్నా సిగ్గు అవుతుంది, ఎందుకంటే చాలామంది ఉన్నారు అసలు గ్రౌండ్లో. ఇంతమంది ఎప్పుడు చూడలే. ఫిక్స్ అయినామంటే ఆఖరికి ఏమని ఫిక్స్ అయినామంటే, ఇంటికన్నా నిర్మాణం ముందట్లా ఇచ్చింటాడు కదా, రీల్స్ కంపల్సరీ గైస్. ఇంకా మంచిగా రెడీ అయినాం కాబట్టి రీల్స్, ఎందుకంటే మళ్ళీ మేము రెడీ కాము, మళ్ళీ బోనాలకి. సో గాయ్స్ ఫైనలీ ఇంటికి వచ్చేసినాం. గైస్ ఇది నాకు చెప్పకుండా చార్మినార్ వేరు అనమాట. ఇది చాలా ఇంజస్టిస్, అన్యాయం కాబట్టి మేము ఓన్లీ గర్ల్స్ వెళ్ళాం. నువ్వు గోలా కాదు కదా, కదా. సరే నెక్స్ట్ టైం తీసుకోపోతాం. ఇది అది మైక్ హాయ్ అను. హాయ్ అను. అత్త వస్తుంది రమ్మాను. ఆ పేరేంది? అత్త అత్తనే పేరేంది? అత్త పేరేంది? చిలి.
నేను 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 హెల్మెట్ పెట్టున్నాను. పెట్టుకుంటావా నువ్వు కూడా? మునిగిపోతారా హెల్మెట్ లో? అది కూడా పెట్టాలా నీకు? వచ్చినా దూరంకి వెళ్ళి గుర్తుపడతాడు సిరక్క. హాయ్ చెప్పు మనదే అది. ఇంకా మా బుజ్జోడితో బుజ్జి మాటలు మాట్లాడేసి ఇంటికి వచ్చేసినాం అనమాట. సో ఇంటికి వచ్చి అన్నీ అన్ప్యాక్ చేసి చూస్తున్నాం అనమాట, అసలు ఏమేమి తీసుకున్నామో, మంచిగా ఉన్నాయా లేవా అని చెప్పేసి. సో ఈ ఇయర్ రింగ్స్ అన్నీ సిరియే తీసుకుంది, నేను ఏం తీసుకోలేదు. నేను ఒక బ్రాస్లెట్, టాప్, స్కార్ఫ్ తీసుకున్నా. సో ఇయర్ రింగ్స్ అయితే చాలా బాగున్నాయి గైస్, వర్త్ ఇటే. అఫ్ కోర్స్ మనం అటు పోతే బేరం ఆడతాము. సో అన్నీ రీజనబుల్ ప్రైస్కే వచ్చింది, మరి వాళ్ళు ఏమంత కాస్ట్లీ చెప్పలేరు, రీజనబుల్ చెప్పారు. సో ఇది మా మమ్మీకి ఒకటి బ్రాస్లెట్, ఇంకా సిరి వాళ్ళ మమ్మీ ఒకటి తీసుకున్నాం. ఇది జాను టాప్ అనమాట. నేను జాను సేమ్ టాప్స్ తీసుకున్నాము, కాకపోతే కలర్ డిఫరెన్స్ అంతే. సో అది మాకు అరౌండ్ 120 150 పడింది. బట్ బాగుంది, కొత్త మోడల్ కాదు కానీ కొంచెం మాకు నచ్చింది అనమాట, నచ్చింది తీసుకున్నాము. సో ఈ స్టోన్ బ్రాస్లెట్ అయితే సింపుల్గా పార్టీ వేస్కి పనికొస్తాయి అని తీసుకున్నాము. ఇంకా ఫుడ్ తినేసి సిరి వాళ్ళ ఇంట్లో ఇంకా బాయ్ బాయ్ చెప్పేదానికి వచ్చేసా అనమాట. అన్న వాళ్ళు కలిసిరు, మాట్లాడి బాయ్ బాయ్ చెప్పేశాము.